హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి. ఫ్రెండ్స్, మీరు కరిష్మా ఆర్కి బోర్ అనేది ఎలా ఓపెన్ చేయాలి ఏందని తెలుసుకుందాం. మనం ముందుగా దీనికి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి తెలుసుకుందాం, ఏమేమి ఓపెన్ చేస్తాం, ఏమేమి మారుస్తాం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దీనికి ముందుగా కానీ చూస్తే చూడండి, మనం కిక్ రాడ్ కొడితే ఏంటంటే కిక్ రాడ్ అనేది రిటర్న్ పైకి రావడం లేదు. రిటర్న్ పైకి రావడం అంటే లోపల కిక్ స్ప్రింగ్ అనేది టోటల్గా ఇంజిన్ ఓపెన్ చేస్తే సెంటర్ కేసులో కిక్ స్ప్రింగ్ అనేది ఉంటుంది. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే మనం ఈ బండికి స్మోక్ వస్తుంది. ఫ్రెండ్స్, స్మోక్ వస్తుంది. కిక్ రాడ్ అనేది కంప్రెషన్ దిగిపోయింది. చూడండి, కిక్ రాడ్ అనేది చాలా ఫ్రీగా ఉంది. అసలు కిక్ రాడ్ ఎలా ఉంటుంది, టైట్గా ఉంటుంది తెలుసు. దీనికి ఇప్పుడు కొట్టి చూపిస్తారు చూడండి. ఈ విధంగా ఉంటుంది. ఇది బండి రెడీ చేసిన తర్వాత మీకు కొట్టి చూపిస్తుంది. ఈ విధంగా ఎంత టైట్ మన కిక్ రాడ్ అనేది టైట్ ఉంటుంది. ఓకే, ఈ కంప్రెషన్ అనేది ఎందుకు తగ్గిపోయింది ఫ్రెండ్స్? ఇది వచ్చి టైమింగ్ చైన్ టెన్షనర్. మీకు ఇంతకుముందు R15 కానీ చేశాను, మీకు పైన కార్డ్స్లో వెళ్తాను, ఆ వీడియో చూడండి. ఈ టైమింగ్ చైన్ టెన్షనర్ ఫెయిల్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ టైమింగ్ అనేది ఇంజిన్లో అడ్వాన్స్ అయిపోద్ది. అడ్వాన్స్ అయిపోయినప్పుడు ఏంటంటే వాల్స్కి పిస్టన్కి సంబంధం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేసి వాల్స్ అనేది బెండ్ అయిపోయి ఈ విధంగా మనకి కంప్రెషన్ అనేది వీక్ అయిపోద్ది. ఏ విధంగా వీక్ అయిపోద్ది, ఇందాక కిక్ రాడ్ కూడా చూపించే కదా, ఈ విధంగా మెత్తగా కిక్ రాడ్ అనేది కంప్రెషన్ వదిలేస్తుంది. అలా వదిలేసినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బండికి ఎట్టా బోర్ చేయాలి కాబట్టి, అదేవిధంగా కిక్ స్ప్రింగ్ వేయాలి కాబట్టి హెడ్లో వాల్స్, ఓకేనా, ఈ బండికి మనం ఆఫ్ బోర్ చేయాలి, హెడ్లో వాల్స్ మార్చుకోవాలి. వాల్స్ ఎందువల్ల మార్చాలంటే టైమింగ్ అడ్వాన్స్ అయిపోయి వాల్స్ బెండ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే కిక్ రాడ్ అనేది రిటర్న్ రావట్లేదు కాబట్టి కిక్ రాడ్ స్ప్రింగ్ అనేది మార్చుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంజిన్ అనేది ఎలా డౌన్ చేయాలి, ఏమేమి ఓపెన్ చేయాలి, ఏమేమి మారుస్తాం అనేది ఈ వీడియో తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, అది చూసే ముందు మీరు చేయాల్సిన పని ఒకటి. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు హరి. మీరు చూస్తున్న హరి మేక్ ఛానల్. ఫ్రెండ్స్, నా ఛానల్ కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో ఫ్రీగా వస్తాయి. దానికి మీరు ఏం చేయాలంటే కింద కనబడుతుంది కదా రెడ్ కలర్ లెటర్లో సబ్స్క్రైబ్ అని, దాని మీద క్లిక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ రూపంలో ఫ్రీగా అందుతాయి. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, మనం ముందుగా సీట్ ఓపెన్ చేసుకుందాం. సీట్కి లాక్ ఓపెన్ చేసి కింద లివర్ ఉంటుంది, లివర్ అనేది లాగితే మనకి సీట్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఈ ట్యాంక్ 13 బోల్ట్, అదేవిధంగా ఈ ప్యానల్స్ ATM బోల్ట్ ఓపెన్ చేస్తే మనకి ట్యాంక్ బయట తీసుకున్న తర్వాత ఈ ముందర డోమ్ ఉంది కదా, డోమ్ కానీ అడ్డా ఉంది కాబట్టి ఆ బోల్ట్ అనేది ఓపెన్ చేసుకుంటే ముందర ఒక బోల్ట్ ఉంటుంది. ఆ రెండు బోల్ట్ కానీ ఓపెన్ చేసుకుంటే మనకి ముందర డోమ్ అనేది డివైడ్ అవుతుంది. డోమ్ డివైడ్ అయిన తర్వాత మనకి ఇంజిన్ డౌన్ చేసుకోవడానికి చాలా ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఇంజిన్ స్కూప్ ఉంది కదా, ఇది రెండు 10mm బోల్డ్, రెండు 13 బోల్డ్ ఉంటుంది. ఇది కానీ ఓపెన్ చేస్తే మనకి ఇంజిన్ బెడ్ బోల్డ్ ఓపెన్ చేసడానికి ఇంకా ఫ్రీగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ కానీ చూస్తే ఈ క్లాంప్ అనేది సైలెన్సర్ ఓపెన్ చేసుకుంటే మనకి ఇంకా ఫ్రీగా ఉంటుంది. మనం సైలెన్సర్ ఓపెన్ చేయకుండా కానీ తీసుకునేయచ్చు. ఎట్లా మనం ఇంజిన్ డౌన్ చేసానికి సైలెన్సర్ ఓపెన్ చేయాలి కాబట్టి మీరు డైరెక్ట్గా ఓపెన్ చేసి, నేను ఎందుకంటే చూపించడానికి కోసంగా నేను ముందుగా స్కూప్ అనేది పక్క తీసాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీని అనేది పక్క పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇంజిన్ అనేది ఎలా డౌన్ చేయాలి, ఏమేమి బోల్డ్ ఓపెన్ చేయాలి, ఇంజిన్ బెడ్ బోల్డ్ ఓపెన్ చేసే ముందర దీనికి ఏమేమి పక్కన సైడ్ కనెక్షన్లు ఏమైనా వేస్తాం. ఎందుకంటే ఈ బండి కట్ట టైమింగ్ చేంజ్ చేయాలి. టైమింగ్ చేంజ్ చేయాలంటే టోటల్ ఇంజిన్ ఓపెన్ చేసి కిక్ స్ప్రింగ్ అనేయాలి. మీకు ఓన్లీ దీంట్లో ఆఫ్ బోర్ వరకే చూపిస్తాను, ఓకేనా. మిగతా ఏమి మీ దీంట్లో ఇప్పుడు ఓపెన్ చేసి మీకు ఏమైతే చూపిస్తానో మీరు ఆఫ్ బోర్ చేసుకోవాలంటే అయ్యే ఓపెన్ చేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే మీకు అర్థం కాకుండా అయ్యి ఓపెన్ చేసినట్టు మీకు అర్థం కాకుండా పోద్దని నేను ఓన్లీ ఆఫ్ బోర్ వరకే ఏమి ఓపెన్ చేయాలో అవి ఓపెన్ చేసి చూపిస్తాను. తర్వాత నేను కిక్ స్ప్రింగ్ వేసుకోవాలి కాబట్టి అవి నేను టోటల్ ఇంజిన్ ఓపెన్ చేయాలి కాబట్టి తర్వాత ఓపెన్ చేసుకుని నేను తర్వాత చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆఫ్ బోర్ ఓపెన్ చేసానికి మనం ముందుగా ఆఫ్ కేస్ ఓపెన్ చేస్తాం, అదేవిధంగా గేర్ అట్ తీసాం, ఆయిల్ డౌన్ చేస్తున్నాం. ఆయిల్ డౌన్ చేసానికి 17 ఫ్లాట్ రింగ్ వేసి తీసుకోండి, లేదా 17 రింగ్ అయినా వేసుకొని తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఆయిల్ బోల్ట్ తీసిన తర్వాత ఈ డోర్ స్క్రూ ఉంది కదా, ఈ డోర్ స్క్రూ అనేది ఏం లేదు, ఈ మ్యాగ్నెట్ కనెక్షన్ ఉంది కాబట్టి మ్యాగ్నెట్ కనెక్షన్ డోర్ బ్యాక్ సైడ్ ఉంటుంది కనెక్షన్ తీసేదానికి. దీనికి ఇంజిన్ ఓపెన్ చేయాలి కాబట్టి డైరెక్ట్ మ్యాగ్నెట్ కేసు ఓపెన్ చేసినవచ్చు. మీరు ఆఫ్ బోరు ఓపెన్ చేసినప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను అలా ఆఫ్ కేసు మ్యాగ్నెట్ కేసు ఓపెన్ చేయకుండా ఓన్లీ కనెక్షన్ తీసాను. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పొల్యూషన్ పైప్స్. ఇవి మనకి కార్బోరేటర్కి పొల్యూషన్కి మొత్తం కనెక్షన్ ఉంటుంది ఈ బండికి. ఓకే, ఇటు సైడ్ అయితే మొత్తం అయిపోయింది. మనం అవతల సైడ్ ఓపెన్ చేద్దాం. ఇటు సైడ్ మనం వచ్చేసి ఫస్ట్ పొల్యూషన్ పంప్ ఓపెన్ చేద్దాం. పైన హెడ్కి పొల్యూషన్ పంప్ ఉంటుంది. పొల్యూషన్ పంప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ సైలెన్సర్ ఉంది కదా, సైలెన్సర్కి 10mm నట్లు వస్తుంది, వెనకాల 14 సైజ్ బోల్ట్ అవుట్ వస్తుంది, మళ్ళీ మధ్యలో 14 సైజ్ బోల్ట్ అవుట్ వస్తుంది. టోటల్గా 3 ఫిట్టింగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ దీనికి, ఫ్రంట్ బ్యాక్ మధ్యలో. ఈ 3 ఫిట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకి సైలెన్సర్ పక్క వచ్చేస్తే సైలెన్సర్ పక్క తీసి పడేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ సెల్ఫ్ మోటార్ కనెక్షన్ ఇద్దాం. సెల్ఫ్ మోటార్కి వచ్చేసి మెయిన్ వైర్ ఇది ఒక్కోదానికి ఒక్కో విధంగా ఉంటుంది, కొన్నిటికి క్రాస్గా ఉంటుంది, కొన్నిటికి సెంటర్గా ఉంటుంది. దీనికి ఈ విధంగా ఉంది. ఇప్పుడు మ్యాగ్నెట్ కనెక్షన్ ఎర్త్ వైర్ అని తీసి బోల్డ్ అని దానికి వేసి పెడతాం, బోల్డ్ మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇది వచ్చేసి ఇంజిన్ బేదర్ పైప్ అనేది ఓపెన్ చేసి తర్వాత కార్బోరేటర్ స్క్రూ ఉంటుంది. కార్బోరేటర్ స్క్రూ అనేది తీసి కార్బోరేటర్ కానీ క్రాస్గా లాగితే మనకి కార్బోరేటర్ అనేది పక్క వచ్చేస్తుంది. తర్వాత క్లచ్ కనెక్షన్ తీసి, క్లచ్ అనేది మనం ఇంజిన్ డౌన్ చేయాలి కాబట్టి క్లచ్ కనెక్షన్ తీసి నట్లు అనేది లూజ్ చేస్తే మనకి క్లచ్ ముందరకు నెట్టుకొని ఈ లివర్ అనేది లాక్కుంటే మనకి క్లచ్ కేబుల్ కనెక్షన్ వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనకి 7 వరకు అయితే మనం ఇంజిన్కి సైడ్ కనెక్షన్లు ఏమేమి తీయాలో మొత్తం కనెక్షన్లు అయితే మొత్తం తీసాం. ఇప్పుడు మెయిన్ ఇంజిన్ కిందకి డౌన్ అవ్వాలంటే ఈ బోల్డ్ అన్ని ఓపెన్ చేయాలి. ఇంజిన్ బెడ్ బోల్డ్ తీస్తే మనకి ఇంజిన్ అనేది కిందకు వస్తుంది. ఈ ముందర
12 సైజ్ బోల్డ్లు, 12 సైజ్ బోల్డ్లు, పైన హెడ్ క్లాంప్లో ఒక 3 బోల్డ్లు అవి 12 సైజు. నెక్స్ట్ ఇంజిన్కి బ్యాక్ సైడ్ కానీ చూసుకుంటే 2 14 సైజ్ బోల్డ్లు వస్తాయి ఫ్రెండ్స్. మీకు ఇంతకుముందు చెప్పాను ఎలక్ట్రానిక్ పుల్లర్లో లూజ్ కాదని చెప్పి. ఇప్పుడు చూడండి ఈ పుల్లర్ అనేది లూజ్ కావడం లేదు, లూజ్ అవ్వదు. ఓకేనా, మనం టైట్ చేసేటప్పుడు అయితే పర్లేదు కానీ లూజ్ చేసేటప్పుడు మాత్రం లూజ్ కాదు. మనం ఈ విధంగా బిట్ రాడ్ వేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. మీకు టూల్స్ గురించి చెప్పాను కదా, అప్పుడు పెద్ద పెద్ద బోల్డ్ లూజ్ కావు ఎలక్ట్రానిక్ పుల్లర్లో, మీరు కొనుక్కోబాబండి. చిన్న చిన్న బోల్డ్ అయితేనే ఏం పర్లేదని చెప్పాను కదా, అది మనకి 14 సైజ్ బోల్డ్ అనేది లూజ్ అవ్వలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అనేది మనం మామూలు బిట్ రాడ్తో లూజ్ చేసుకునేసి తర్వాత ఎలక్ట్రానిక్ మిషన్తో లూజ్ అయిపోయిన తర్వాత మనం మిషన్తో తీద్దాం. ఇప్పుడు ఈ బోల్డ్ అనేది తట్టేస్తే మనకి ఇంజిన్ అనేది కిందకి డౌన్ అయిపోద్ది. ఈ ఇంజిన్ కిందకి డౌన్ చేసేటప్పుడు కింద చేయలు గేలు పెట్టవప్పుడు, ఎందుకంటే ఇంజిన్ వెయిట్ ఎక్కువ ఉంటుంది, దానికి సీటింగ్ లాగా ఉండదు. ఆడగానే మిస్ అయిందంటే టక్కన వచ్చి కింద పడిపోద్ది ఇంజిన్ వచ్చి. ఓకే, ఇప్పుడు క్లాంప్ ఓపెన్ చేసిన తర్వాత మనం పైన స్క్రూడైవర్ వేసుకున్నాం సపోర్ట్ కోసం. ఆ స్క్రూడైవర్ వేసుకొని ఇప్పుడు ఇంజిన్ తీస్తే ఇంజిన్ అనేది పక్క వచ్చేస్తుంది. ఇంజిన్ అనేది పక్క వచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్ దీనికి ప్రతి ఒక్క బోల్ట్ నీట్గా కవర్లు వేసి పెట్టుకోండి, ఎందుకంటే బోల్ట్ మిస్ అయ్యాయంటే మనకు దొరకవు. ఏదైనా సరే ఒక స్టాప్ అయిపోయిన బండి ఎప్పుడైనా సరే మీరు ఓపెన్ చేస్తుంటే ప్రతి ఒక్క బోల్ట్ ఎత్తి పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, దీనికి డోర్లు ట్యాంకు అన్నీ బిగించేద్దాం, ఎందుకంటే బండి ఎలా ఉంది అలా రెడీ చేసి ఇప్పుడు పక్కన పెట్టేసి ఓన్లీ ఇంజిన్ వరకు మనకు కావాల్సింది కాబట్టి ఇంజిన్ అనేది ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఆ బోర్కి ఏమేమి ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. ఈ అబ్బాయి మా కొడుకు వీడు, ఆల్రెడీ ఇప్పటి నుంచి మెకానిక్ పని అనేది ట్రైనింగ్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఫ్యూచర్కి మనోడిని బాగా రెడీ చేస్తాను. ఇప్పుడు వచ్చి ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు అబ్బాయి, శ్రీచైతన్య స్కూలు. మనకి ఖాళీ ఉన్న టైంలో షాప్కి వచ్చి పని నేర్చుకుంటున్నాడు, ఆల్రెడీ కొద్దిగా నేర్చుకున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బోర్ అనేది ఓపెన్ చేద్దాం. బోర్ ఓపెన్ చేసేసి వచ్చేసి ఏటీఎం బోల్డ్, ఏటీఎం బోల్డ్ రౌండ్ కవర్ బోల్డ్. ఏటీఎం బోల్డ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి లోపల టైమింగ్ సంబంధించిన క్యామ్ షాఫ్ట్ ఉంటుంది, అలాగే క్యామ్ చైన్ స్ప్రాకెట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి 12 సైజ్ బోల్డ్, హెడ్ బోల్డ్, అదేవిధంగా హెడ్ టాప్ కవర్ బోల్డ్. హెడ్ టాప్ కవర్ బోల్డ్ క్యామ్ షాఫ్ట్ బోల్డ్ ఓపెన్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు, మనం అలాగే చైన్ పైన తీసుకోవచ్చు. ఈ స్ప్రాకెట్ బోల్డ్ ఓపెన్ చేసుకొని మళ్ళీ టైట్ చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి, అందుకని దాన్ని ఓపెన్ చేయకుండా. అదేవిధంగా 4 హెడ్ టాప్ బోల్డ్లు ఏటీఎం బోల్డ్ ఉంటాయి, అలాగే 4 హెడ్ స్ట్రెడ్ నట్లు, ఈ మామూలు 12 సైజ్ నట్లు. ఈ నట్లు అనేది ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ నట్లు అనేది ఓపెన్ చేసుకొని జాగ్రత్తగా ఎత్తి పెట్టుకోండి, తర్వాత మిస్ అయిన దానికి దొరకదు, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీని అనేది హెడ్ టాప్ ఉంది కదా, హెడ్ టాప్ అనేది మెల్లగా తట్టండి, ఎందుకంటే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను మెల్లగా తట్టాను, మీకు అలా స్పీడ్గా అనిపిస్తుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ లాకరామ్స్ ఏమైనా అరిగిపోయినాయని చూడండి. ఈ లాకరామ్స్ అరిగిపోతే మనకి హెడ్ లైన్ సౌండ్ వస్తుంటుంది, ఆ సౌండ్ వల్ల చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. మీకు దాని గురించి సపరేట్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి క్యామ్ షాఫ్ట్. ఈ క్యామ్ షాఫ్ట్ పైన సరే మనకి హెడ్ లైన్ సౌండ్ వస్తుంది. ఈ క్యామ్ షాఫ్ట్ అనేది టైమింగ్ చైన్ అంటే మార్చాలి కాబట్టి టైమింగ్ చైన్ లోపలికి వదిలేద్దాం. ఈ క్యామ్ షాఫ్ట్ అనేది ఇక్కడ లైన్స్ లా పడి ఉంటే ఈ క్యామ్ షాఫ్ట్ అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే లేతకిచ్చి కానీ కరెక్ట్ చేసుకొచ్చుకోవచ్చు దాన్ని ఫ్రెండ్స్. ఇప్పుడు హెడ్కి ఇది 5mm ఎల్కి బోల్ట్, హెడ్కి బోర్కి ఫిట్టింగ్ ఎల్ఎంకి బోల్ట్. ఎల్ఎంకి బోల్ట్ తీసిన తర్వాత మనకి హెడ్ సపరేట్గా వచ్చేస్తుంది. హెడ్లో వాల్స్ అనేది చేంజ్ చేసుకోవాలి, హెడ్ బుష్లు అనేది తీసేసి మనం ఈ హెడ్ బుష్లు కంపల్సరీగా హెడ్ బిగించినప్పుడు మీకు దాని గురించి చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ టైమింగ్ ప్యాడ్స్ కానీ పోయి హెడ్ గ్యాస్కెట్ పోయింది. ఇది వచ్చేసి బోరు. ఈ బోర్ అనేది మనం లేతకియాల్సి ఉంటుంది. ఈ బోరు హెడ్ రెండు లేతకియాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రెండు మీకు ఈ లేత్ అంటే ఏం తెలుసుకోవాలంటే నేను పైన మీకు కార్డ్స్లో అవుతున్నా, ఆ వీడియో చూడండి. లేత్ కంటే ఎందుకు వేయాలి, లేతులో ఏం జరగదు అని ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా. కిక్ రాడ్ స్ప్రింగ్ అనేది మార్చాలని చెప్పేసి నేను ఇక్కడ నుంచి కిక్ రాడ్ స్ప్రింగ్ అనేది ఓపెన్ చేసేది మీకు చూపాను. ఆయన కిక్ రాడ్ స్ప్రింగ్ కోసం ఇంజిన్ ఎందుకు ఓపెన్ చేయాలని డౌట్ ఉంటే ఇక్కడ నుంచి చూడండి, ఎందుకంటే కిక్ రాడ్ స్ప్రింగ్ అనేది దీనికి లోపల వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, లోపల సెంటర్ కేసులో వస్తుంది. చూసారా, నేను చూపిస్తామండి. ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత టోటల్ ఇంజిన్ ఓపెన్ చేసి లోపల సెంటర్ కేసులో కిక్ స్ప్రింగ్ అనేది వస్తుంది. ఈ కిక్ రాజెట్కి అనేది టైమింగ్ అంటే ఏం లేదు, ఎడనే లాక్ తీస్తే మనకి టైమింగ్ ఉంది, లేకపోతే టైమింగ్ అంటే ఏం లేదు. రాజెట్కి ఇక్కడ ఒక వాషర్ ఒకటి ఉంది, అదేవిధంగా కిక్ స్ప్రింగ్, కిక్ బుష్ ఉంది. ఓకేనా, కిక్ బుష్ ఇది కిక్ బుష్ కానీ జాగ్రత్తగా పెట్టుకొని అల్యూమినియం బుష్ ఉంది, కాలికిన బండి ఇరిగిపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ కిక్ స్ప్రింగ్ అయితే మాత్రం కట్ అవ్వలేదు, కానీ ఇది ఆల్రెడీ ఎవరు స్ప్రింగ్ మార్చి లోకల్ స్ప్రింగ్ వేస్తున్నారు. ఈ లోకల్ స్ప్రింగ్ వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనకి ఈ పైన బుష్ వేసి మీకు చెక్ చేసి చూపిస్తా చూడండి. ఈ బుష్ అనేది సీటింగ్ చేద్దాం. సీటింగ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మనకి కిక్ కొట్టినప్పుడు ఈ లోకల్ స్ప్రింగ్ ఏంటంటే అంత కొన్ని సెట్ కావు లోకల్ స్ప్రింగ్లు. ఈ విధంగా కిక్ కొట్టినప్పుడు ఏంటంటే సైడ్కి లాక్కొని వచ్చేస్తుంది. ఓకేనా, ఈ సైడ్కి లాక్ వచ్చేసిందంటే మనం కిక్ కొట్టినప్పుడు ఫోర్స్ లేదంటే మనకి కిక్ రాడ్ అనేది రిటర్న్ రాకుండా ఆ విధంగా మనకి ఇబ్బంది పడుతూ కిక్ స్ప్రింగ్ పోయినప్పుడు ఉంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ హెడ్ బోరు అనేది లేత్కి ఇచ్చేసి లేత్ నుంచి వచ్చిన తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పటికే ఈ వీడియో అనేది చాలా పెద్దది అయిపోయింది. ఇవన్నీ లేతులకి ఇచ్చేసి నెక్స్ట్ వీడియోలో బోర్ అనేది ఎలా బిగించాలి, బోర్ బిగించిన తర్వాత ఎన్ని అవర్స్ కూలింగ్ పెట్టాలి, కిక్ స్ప్రింగ్ అనేది ఎలా మార్చేయాలని చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్.